ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను, ఆ పార్టీలో ఎవరినన్నా అడగండి, నేను చేరాలా పోతాను నాకు టికెట్ ఇవ్వమని చెప్పని నేను అడగలేదు. ఆ రోజున నిన్ను నీ కొడుకుని బూతులు తిట్టారని చెప్పని, ఎవరో బూతులు తిట్టారని మీకు అది మీ దుగ్ధ తీసుకోవటానికి నన్ను బలవంతాన్ని అక్కడ పంపించారు. దాని రిజల్ట్ సరిపోయినందువల్ల వచ్చిన రిజల్ట్ ఎంతో మీకు తెలుసు. అదేవిధంగా ఆ రోజున వాళ్ళు మాట్లాడేదానికే మీకు సత్తా లేదు. బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు చీరాల ప్రజలు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ. అయితే అప్పుడు అక్కడ స్థానిక పరిస్థితులు అనుకోండి, మనకుండే పరిచయాలు అనుకోండి, లేకపోతే పార్టీ పరంగా ఉండే స్ట్రెంగ్త్ అనుకోండి, రకరకాల అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. ఏదో నేను గెలిపిస్తే ఆయన వెళ్ళాడని చెప్పని మాట్లాడతామన్నాడు. నీకు అంత సత్తా ఉంటే నీకు పక్కనున్న లోకేష్ గెలిపించుకోలేకపోయారు మంగళగిరిలో, చీరాల దాకా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇవాళ ఈ పార్టీల మార్పుల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. మీకు సిగ్గు ఎగ్గు లేకుండా 23 మంది ఎమ్మెల్యేలని అప్పుడు ఆ రోజు వైకాపా నుంచి తీసుకొచ్చారే, అప్పుడే మేము అబ్జెక్షన్ పెట్టాం. దీంట్లో కొంతమంది దేనికోసం ఆశించి వచ్చారో, పార్టీ క్యాడర్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతుందో కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ముఖాముఖిగా మనం మాట్లాడుకున్నాం. మాకేదో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసాం. నువ్వు ఒక నిర్ణయం చేసుకొని ఉన్న తర్వాత ఇక మళ్ళీ దాని గురించి పార్టీ పాలసీ కింద మేము దాని గురించి ఏమి క్రిటిసైజ్ చేయలేదు, బయట ఎక్కడ మాట్లాడటం జరగలేదు. కానీ ఈ రోజున అట్లాంటి కుయుక్తులు పడిన వాళ్ళందరూ పక్కన వేసుకొని కూర్చోబెట్టుకొని మేమేదో పార్టీకి నష్టం చేసామన్నట్టు, మేమేదో దుర్మార్గంగా వెళ్ళిపోయినట్టు మాట్లాడటం అనేది అది సంబంధించడం కాదు. అది ఇప్పటికైనా ఎప్పుడైనా ఇంకా ఫర్దర్గా మాట్లాడితే మటుకు నేను ఐ విల్ నాట్ కీప్ క్వైట్. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు అసలు ఎప్పుడు మాట్లాడలేదు. అదేవిధంగా నువ్వు చేస్తేనేమో సంసారం అంట, పక్క పార్టీ వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అంట. సిగ్గుండాలి మన నోటితో మాట్లాడేటప్పుడు. 2 రకాలుగా మాట్లాడకూడదు, ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. దాంట్లో కొంతమంది మంత్రులు ఇచ్చాడు, నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడేది ఏంటి? అదేవిధంగా ఇప్పుడు